One, two, one, two. సో హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే సపోర్ట్లా ఉంటుంది. చాలా రోజుల నుంచి నేనైతే వీడియోస్ అయితే పెడతాలే, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తాయి వీడియోస్. మీరైతే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మనకైతే ఫాలో అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్కి కూడా అలాగే ఫాలో కూడా చేయండి గైస్. ఫస్ట్ అయితే డెమో చూసారు కదా, కాపీరైట్ వల్ల అయితే నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాల్సి వస్తుంది. అందుకోసం మీకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఎడిట్ విత్ బీపో అని సెర్చ్ చేస్తే మన పేజ్ అయితే వస్తుంది. అలాగే ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనకైతే సపోర్ట్లో ఉంటుంది. ఇప్పుడైతే ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఎలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్, తర్వాత ఇలా 1 2 3 ఉంటుంది. ఫాంట్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు ఈ ఫోటో ఉందా, ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ క్లిక్ చేసి యారో క్లిక్ చేయండి. తర్వాత మీ దగ్గర ఉన్న ఫొటోస్ మాత్రం ఇలా అడ్జస్ట్ చేసి పెట్టండి. కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత నెక్స్ట్ ఫోటో మళ్ళీ కలర్ అండ్ ఫీల్ మళ్ళీ యారో క్లిక్ చేసి మళ్ళీ ఈ పిక్ అయితే పెడుతున్నాను నేను. మీకు నచ్చిన పిక్స్ మీ ఫొటోస్ అయినా సరే ఏదైనా సరే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా అయితే ఇలా వచ్చినప్పుడు ఇలా జూమ్ తక్కువ చేసుకొని ఇలా చేసుకోండి, సరిపోద్దిగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 3లా ఇలా క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మళ్ళీ ఒక క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా అయితే చూసుకోండి. ఇగో కింద వచ్చింది కదా ఆల్రెడీ ఒక ఫోటో. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో నేనైతే ఈ పిక్ అయితే ఇస్తున్నాయి ఇగో. ఓకే, నెక్స్ట్ ఇంకో పిక్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సరిపోయింది ఇక. నెక్స్ట్ ఇలాగే అన్ని ఫొటోస్కి కూడా రీప్లేస్ మాత్రం చేయండి. తర్వాత మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ హై క్లారిటీ పెట్టేసి ఫుల్ పెట్టేసి హై పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. చలో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.